నెయ్యి ఇలా రుద్దుకున్నాను. నెయ్యి రుద్దుకున్న తర్వాత ఇలా వేసి ఈజీగా ఇప్పుడు దీని మధ్యలో ఇప్పుడు దీనికి నెయ్యి అద్దుకొని మెల్లిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే అదే పెద్దదవుతుంది. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. వీటిని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా వేసేసేది. ఇలా వేసిన తర్వాత లైట్గా నెయ్యి లేదంటే నూనె, మనం వాడుకునే వంట నూనె ఇంకొకటి, నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. మేము నెయ్యి వేసి రుద్దుకున్నాం కాబట్టి నెయ్యి వేయలేదు. ఇప్పుడు ఇంకా కాలల్లా ఇప్పుడు చూడండి కాలిపింది, సరిపోతుంది. ఇలా కాలాలి. ఇదిగో రెడీ. కొంచెం ఏమైంది? హాయ్ అండి, ఈరోజు మేము ఒక స్పెషల్ వంట చేస్తున్నాం. ఏంటో తెలుసా? వీటితో ఇవి శనగబ్యాళ్ళు, వీటితో మేము పోలీలు చేస్తున్నాం. పిండి కలిపి పెట్టుకున్నాం. పిండి మైదా పిండి వేసుకుంటారు పోలీలకి ఎక్కువ. తర్వాత బెల్లం, తర్వాత నెయ్యి, యాలకులు ఇవన్నీ మిక్సీకి వేసుకొని, ఇవి బెల్లము మిక్సీకి వేసుకొని బాగా పొడి కొట్టి పెట్టుకున్నాం. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బ్యాళ్ళని వీటిని నేను 3 విజిల్ వేసుకున్నాను. 3 విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి పట్టుకున్నాం. ఇట్లా వేసుకోవాలి. మిక్సీకి మెత్తగా వచ్చింది కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకున్నాం. నీట్గా ఇలా పిండి మెత్తగా పిసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది చూడండి. ఇలా ఉండాలి. పోలీలకి కరెక్ట్గా సరిపోతుంది. దీంతో కొంచెం నెయ్యి వేసుకొని కాల్చేస్తే సరిపోతాయి. అరిటాకు ఒకటి కోసుకొని వచ్చాను నేను దీనికోసమే, పోలీల కోసమే. దీనికి అరిటాకి నెయ్యి అంతా పూసి ఇక్కడ పెడతాం చూడండి. ఇప్పుడు మనము ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఎత్తి దానిపైకి అలా వేయాలి. అది